సత్య న్యూస్ నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ తల్లిగా కాకుండా కాంగ్రెస్ పార్టీ తల్లిగా రూపుదిద్దుకుందన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. డిసెంబర్ 9వ తేదీ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజును తెలంగాణ దివాసుగా ప్రకటించుకున్న బీఆర్ఎస్ నాయకులు. పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు. యాదగిరిగుట్ట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు. జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడిని అభినందించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. నేటి నుండి భగవద్గీత జయంతి వారోత్సవాలు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు. మల్లేస్వామి గాయత్రి దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పటం పూజ, అభిషేకం, అన్నదాన కార్యక్రమం. మిర్యాలగూడలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. తిప్పర్తిలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. విద్య, వైద్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందించాలన్న పంతంగి వీరస్వామి గౌడ్. ఎవరైనా స్వర్గస్థులైతే 6 నుండి 8 గంటలలోగా నేత్రదానాన్ని చేయొచ్చన్న డాక్టర్ హరినాథ్. గొర్రెల పంపిణీ పథకంలో నగదు బదిలీ ప్రారంభించాలన్న జీఎంపీఎస్ జిల్లా కమిటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోంగార్డ్స్ ఆఫీసర్స్. సిపిఐ పార్టీ ఆలేరు నియోజకవర్గ కమిటీ మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య ఆధ్వర్యంలో కామ్రేడ్ పోర్టు ప్రసాద్ ఎన్ బామల్లే సంతాప సభ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం పట్ల నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి, నకరికల్ మాజీ శాసనసభ్యులు చిర్మర్తి లింగయ్యలు సోమవారం నల్గొండ కేబీఆర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన పార్టీ అత్యవసర సమావేశంలో తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం పట్ల నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నకరకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యలు సోమవారం నల్గొండ కేబీఆర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన పార్టీ అత్యవసర సమావేశంలో తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి విగ్రహ రూపులను మార్చి కేసీఆర్ నుండి తెలంగాణను వేరు చేయలేరని, ప్రాణాలు ఉప్పడంగా పెట్టి కొట్లాటి తెచ్చుకున్న తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి అభివృద్ధి ఫలాలు ప్రజలకు సంతోషంగా అనుభవిస్తున్న తరుణంలో ప్రజలకు 6 గ్యారంటీలని మోసం మాటలు చెప్పి ప్రజలను వంచారని అన్నారు. కేసీఆర్ మంజూరు చేసిన మెడికల్ కళాశాలను తాను దగ్గరుండి వాస్తు దగ్గర నుండి ప్రతి ఒక్కటి అనుక్షణం పర్యవేక్షించి 110 కోట్ల రూపాయల వ్యయంతో అద్భుతంగా మెడికల్ కళాశాలను నిర్మిస్తే ఈరోజు వచ్చి కళాశాలను ప్రారంభించి తమ గొప్ప అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. 1 సంవత్సరంగా మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్క పని అదనంగా మంజూరు చేయలేదని, ముఖ్యమంత్రితో నల్గొండ అభివృద్ధికి ప్యాకేజీ ప్రకటింపజేయలేకపోయారని, ఇది వారి అసమర్థతకు నిదర్శనమని, నల్గొండ ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెప్తారని అన్నారు. అనంతరం ఎన్జీ కళాశాల విగ్రహానికి పాలాభిషేకం, పూలమాలలు సమర్పించారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని
తెలంగాణ ఉద్యమాన్ని కానీ తెలంగాణ ప్రజాని కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కుట్రలు కుతంత్రాలతోటి సీమాంధ్ర అడుగులకు మడుగులుతూ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చినంటే ఇంతకంటే దిక్కుమాలిన చర్య ఇంకొకటి ఉండదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాల్లో 2006-7 సంవత్సరాల్లో మరి అనేక రకాల ఉద్యమాల్లో అలుపెరగని పోరాటం చేస్తున్న సందర్భంగా తెలంగాణ తన యొక్క రూపాన్ని శిల్పులు కానీ కోవిదులు కానీ మేధావులు కానీ అన్ని వర్గాలతోటి మరి ఆలోచించేసి ఆ రూపాన్ని తెలుగు తల్లి రూపాన్ని ఒక దేవత రూపంలో మరి తెలంగాణ సాంప్రదాయానికి ఉట్టిపడే విధంగా రూపొందిస్తే అలాంటి తల్లి రూపాన్ని మార్చి ఈరోజు ఆయన ఇంట్లో భార్యలాగానో లేకపోతే తల్లి ఆయన బిడ్డ రూపంలో తయారు చేసి ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే అని చెప్పి వారి మెప్పి పొందడం కోసం ఈ దుర్మార్గానికి పాల్పడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలా అధికారం ఉంది అని చెప్పి ఎల్లకాలం కాదు ఇది. ఇంకా ఇప్పుడే 6 నెలలనే అనేక రకాల వ్యతిరేకలు వచ్చినాయి. నువ్వు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నువ్వు ఎక్కడ పోయినా ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ఎంత వ్యతిరేకత ఉందన్న సంగతి నీకు ఇంటెలిజెన్స్ ఐజీల ద్వారా తెలుస్తుంది. ఇంత దుర్మార్గాన్ని ఇంత పాపం పనులను ఒడిగట్టుకుని ఇలా తెలంగాణ తల్లిని ఇలా రూపం మార్చి ఈరోజు నీ ఇంటి కుటుంబ సభ్యులాగా ఇలా సెక్రటరీ అంటే తెలంగాణ 4.5 కోట్ల ప్రజల యొక్క ఆస్తి. అలాంటి స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుని నీ కుటుంబ సభ్యుల రూపంలో మరి మరో తల్లిని తీసుకొచ్చి మరి చేయి గుర్తు చూపించుకుంటూ ఈరోజు పెడుతుంటే ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ సిగ్గొచ్చే పరిస్థితి లేదు. ఎంత జిట్టినా ఎంత ఊమేసినా కూడా నేను కడుపు కిందకి ఇట్లనే దోసుకుంటా నా కుటుంబ పాలన ఇట్లనే నడిపిస్తాన పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరికి కావాల్సిన బొక్క వాళ్ళకేసి ఈయన చేసుకోవాల్సిన సొమ్ము చేసుకుంటూ ప్రజలకు మాత్రం అరిచేయి చూపిస్తుంది తప్పితే అంతకంటే గొప్పవని చేసింది ఏం లేదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ చేతనైతే 3,000 కోట్లు ఎస్ఎల్బీసీకి 1,500 కోట్లు, బాపనేలంల ఉదయ సముద్రానికి 500 కోట్లు, ఎస్ఎల్బీసీ లైనింగ్ కోసం 1,500 కోట్లు అనౌన్స్ చేయించి మరి నువ్వు మంత్రిగా మరి పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ తెలంగాణ తల్లిని అవమానపరిచి కాంగ్రెస్ తల్లిగా మరి ఈరోజు అసెంబ్లీలో రాకుండా మా ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేసి అటు కేటీఆర్ గారిని అటు హరీశ్వరరావు గారిని మరి అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి గారిని మా ఎమ్మెల్యేలందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి మరి ఏ విధంగా ఇబ్బందులు పెడుతుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి అవసరం ఉంది. ఈ 1 ఇయర్ కాలంలో వాళ్ళు చేసింది ఎక్కడ శంకుస్థాపన లేవు, ఎక్కడ కేసీఆర్ గారు చేసినటువంటి ప్రారంభాలే చేస్తూ ఉన్నారు. కానీ ఆ రోజు శంకుస్థాపన చేసిన ఈరోజు ప్రారంభాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా శంకుస్థాపనలు చేసే స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ లేదు. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని రేపు వచ్చే ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని బందబెట్టడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి మరి మేధావులు, విజ్ఞులు, ప్రజలు అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. డిసెంబర్ 9వ తేదీ కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఇచ్చుడు లేదా కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభించిన రోజు అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీ కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఇచ్చాడో లేదో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ప్రారంభించిన రోజు. తెలంగాణ రాష్ట్రం కోసం ఒంటరిగా డిసెంబర్ 9వ తేదీ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు కావడంతో ఈ రోజును తెలంగాణ దివాస్గా ప్రకటించుకున్న బీఆర్ఎస్ నాయకులు అని అన్నారు. ఈ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు సమకూర్చిన వ్యక్తి ఒక కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేది మేము వండి రెడీగా పెట్టినాం, కాంగ్రెస్ వాళ్ళు వడ్డించడానికి ఎందుకు సంకోచిస్తున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి చేసిన ఘన చరిత్ర టీఆర్ఎస్
పార్టీ కేసీఆర్దే అని అన్నారు. యాదగిరిగుట్ట దేవాలయాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన చరిత్ర కేసీఆర్దే. ఈ రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది. అందులో భాగంగా యాదగిరిగుట్టకు మెడికల్ కాలేజ్ను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గొంగడి సునీత తీసుకొచ్చిందని, అందుకు సంబంధించిన 430 మంది సిబ్బందిని కూడా ఏర్పాటుకు కృషి చేశామన్నారు. చర్చకు వస్తానంటే కాంగ్రెస్ వారు రావాలి అంతే తప్ప ఈ కాలేజీ కాంగ్రెస్ నేతలు తెచ్చారని చెప్పడం అబద్ధమని అన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ యూత్ విభాగం మండల సెక్రటరీ జనరల్ భీమల నరసింహ గారు, మూటకుందూరు మండల యూత్ ప్రెసిడెంట్ రాజు గౌడ్ గారు, కృష్ణం రాజు గారు, అదేవిధంగా ఆలేరు జనరల్ పార్టీ టౌన్ జనరల్ సెక్రటరీ పత్తి వెంకటేష్ గారు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, బొమ్మిడి సునీతా మహేందర్ రెడ్డి గారి నాయకత్వం, బొమ్మిడి సునీతా మహేందర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం. జయ హో అని సాధ్యమే కాదు. రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అబద్ధాలు ఆడతారో ఆయన వారసుడుగా ఈయన కూడా అట్లా అబద్ధాలు ఆడతారు. తపాసుపల్లి నుంచి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదు 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 కాదు. నేను మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాను. నువ్వు కనుక తపాసుపల్లి నుంచి నీళ్ళు తీసుకొస్తే నేను మళ్ళీ కూడా కేసీఆర్ దగ్గర పోయి నాకు బీఫామ్ ఇవ్వని నేను అడగా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. మేడం, తల్లి తెలంగాణ విగ్రహం కోసం వివాదాస్పద వ్యాఖ్యలు జరుగుతున్నాయి కదా. ఒకప్పుడు 1969లోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి ఉద్యమం జరుగుతున్న సందర్భంలో అప్పటి కవులు దాశరథి గారు లాంటి కవులు, అనేక మంది కవులు, కాళోజీ లాంటి కవులు, అనేక మంది కవులు, కళాకారులు, ఉద్యమంలో పాల్గొన్న నాయకులంతా కలిసి రేపు తెలంగాణలో భవిష్యత్తులో తెలంగాణ ఇలా ఉండాలని ఒక కలలు కన్న రూపమే తెలంగాణ తల్లి విగ్రహం. దాన్ని కేసీఆర్ రూపొందించారనే మాట అబద్ధం. కేసీఆర్ గారు రూపొందించలేదు. కేసీఆర్ గారు ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికనే తెలంగాణ తల్లి రూపం. ఆ రూపం, ఆ తెలంగాణ తల్లి రూపాన్ని, సుభిక్షంగా తెలంగాణ ఉండాలని కోరుకునే రూపాన్ని, తెలంగాణ తల్లి గొప్పగా ఉండాలి, సిరుల తల్లిగా ఉండాలి, సంపద పంచే తల్లిగా ఉండాలి అని మనం రూపొందించుకున్న ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అనేక మంది కళాకారులను, అనేక మంది కవులను అవమానపరుస్తూ, ఉద్యమకారులను అవమానపరుస్తూ ఈరోజు కొత్తగా ఒక రూపాన్ని తీసుకొచ్చినారు. ఏం రూపం? తెలంగాణ పేదరికంలో ఉండాలన్న. తెలంగాణ పేదరికంలో ఉండాలి, తెలంగాణ తల్లి బీదరాలు, దాంట్లో చెయ్యి గుర్తుండాలి, ఏడిపోయినా చెయ్యి గుర్తే కనబడాలి. మీరు తదాస్తు గిట్నే పేదగా ఉండండి, తెలంగాణ గిట్నే పేదగా ఉండాలి అని చెప్పి వాళ్ళ ఆలోచన ఎట్లుందో, వాళ్ళ మస్తిష్కంలో తెలంగాణ గురించి ఏ ఆలోచన ఉందో ఆ ఆలోచన ఇవాళ విగ్రహం. ఆ రోజు విగ్రహం మహానుభావులు తెలంగాణ కోసం పాటుపడ్డ వాళ్ళు, ఉద్యమకారులు, కళాకారులు, కవులు రూపొందించిన విగ్రహం. ఆ విగ్రహం తెలంగాణ గొప్పగా ఉండాలి, తెలంగాణ తల్లిని దేవతగా కొలవాలి, ఒక తల్లిగా కొలవాలని చెప్పి ఆలోచన చేసిన విగ్రహం అదైతే. తెలంగాణ పేదరికంలో మగ్గిపోవాలని చెప్పి ఆలోచన చేసిన ఆలోచన ఎవరిది? కేవలం ఒక్క రేవంత్ రెడ్డి గారు. ఒక్క రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈరోజు తెలంగాణ తల్లి రూపం. నిజంగా దురదృష్టం. ఇట్లాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి మనకుండడం మన దురదృష్టం అని నేను అనుకుంటాను. దాంతోపాటు ఆలేరులో మున్సిపాలిటీ కూడా, అక్కడ కూడా 15 కోట్ల రూపాయలు మంజూరైంది. త్వరితగతిన ఆ పనులు పూర్తి చేయాలి కదా. ఏమీ చేయలే కాదు, వండి పెట్టినాం. దాన్ని వడ్డించుడు చేత కాకపోతే మీ ఇష్టం, వడ్డించుడు కూడా చేత కాకపోతే మీ ఇష్టం. రైల్వే గేట్ దగ్గర పోయి నానా ప్రగల్భాలు పలికినారు. ఏమైందండి? మీరు ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సరం అయింది కదా. 6.5 కోట్లు, ఒకసారి 3.5 కోట్లు మంజూరు చేయించిన మరి గొంగడి సునీత ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉంది, ఏం చేసినావు? 3 నెలల్లో చేపిస్తా అని చెప్పుకొచ్చినావు, చేసినావా? ఇప్పటివరకు పోయినా వాడికి పూర్తయిందా పని? ఏమీ చేయకపోగా 350 కోట్ల పనులు పూర్తయిపోయినాయని మీరు చెప్తా ఉన్నారు. మేము మంజూరు చేయించిన రోడ్లకే శంకుస్థాపన చేస్తూ ఉంటాం. మేము దవ్విచ్చిన చెర్లు, మేము దవ్విచ్చిన కాలువల ద్వారా నీళ్ళు వస్తే, కేసీఆర్ గారి పుణ్యాన గోదావరి నీళ్ళు వస్తే
చెరువు దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టి నేనే నీళ్ళు తీసుకొచ్చినా అని చెప్పుకుంటా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అండం సంజీవరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగం ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ ఆధ్వర్యంలో సోమవారం సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరి కుటుంబం ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి బలమని, 4 కోట్ల ప్రజలకు ఆశలకు ప్రాణం పోసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వీరవనితని మహాదేవత సోనియా గాంధీ అని కొనియాడారు. అనంతరం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, మండల అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు, కౌన్సిలర్ గుత్తా శమంతారెడ్డి, మార్కెట్ డైరెక్టర్ సముద్రాల సత్యం, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, సీనియర్ నాయకులు ఎంఎస్ విజయ్ కుమార్, నీలం వెంకటస్వామి, మల్లెల శ్రీకాంత్, ఎగ్గిడి శ్రీశైలం, కూళ్ళ నరసింహులు, వల్లపు ఉప్పలయ్య, బీజాని భాస్కర్, ముదికొండ శ్రీకాంత్, ఆలేటి అనిల్, గాజుల వెంకటేష్, జట్టా సిద్ధులు, అంగడి ఆంజనేయులు, బరిగె శ్రీనివాస్, కాసుల భాస్కర్, చూకంటి సంపత్, దూడల రమేష్, మన్నె సంతోష్, గంధమల్ల నవీన్ కుమార్, మహిళా నాయకులు జాలపు వనజారెడ్డి, యాటా విజయలక్ష్మి, యాదపాక దీప తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సోనియా గాంధీ గారి అధినాయకురాలు, సోనియా గాంధీ గారి ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి బర్త్డే, దాన్ని పురస్కరించుకొని ఈ ఆలేరులో ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే చేయడం జరిగింది. సోనియా గాంధీ గారు ఇంకా చాలా కాలం పార్టీకి సేవ చేయాలని, అదేవిధంగా ఆమె ఏఐసిసి అధ్యక్షురాలుగా 2 సార్లు ఆమెకు అవకాశం వచ్చినా కూడా ప్రైమ్ మినిస్టర్ కూడా వదులుకుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి కూడా ఆ కుటుంబమే నిజంగా కూడా త్యాగాల కుటుంబం. ఆ త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన సోనియా గాంధీ గారికి నిజంగా కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆమె ఇంకా చాలా కాలం బ్రతకాలని, పార్టీకి సేవ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా సోనియా గాంధీ గారి సేవలు ఎప్పుడు మరవలేనివి. భారతదేశానికి ఎంతో సేవ చేసింది ఆమె. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో సేవ చేసింది. చాలా సంవత్సరాలు ఏఐసిసి అధ్యక్షురాలుగా, అదేవిధంగా మన యూపీఏ అధ్యక్షురాలు కూడా పనిచేసింది. ఆమె ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మేము అందరం కూడా ఈరోజు ఆమె బర్త్డే జరపడం జరిగింది. సోనియా గాంధీ గారు ఈరోజు వారి జన్మదిన వేడుకలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే నెహ్రూ కుటుంబం నుంచి మొదలు పెడితే నెహ్రూ కానీ, మరి ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, మరి రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ మీరంతా చూశారు. మన నెహ్రూ కుటుంబం మీద, మరి జోడో యాత్ర చేసిన రాహుల్ కుటుంబం మీద మరి ప్రజలు ఎంతో ప్రేమతోని వాయనాడులో ఓట్లేసి గెలిపించినమాట వాస్తవం. ఆ కుటుంబం తప్పకుండా మనకు ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి పెద్ద అండ. మొదటి సంది కూడా పంచవర్ష ప్రణాళికలు కానీ, మరి భారతదేశం డెవలప్మెంట్కి కానీ, సెక్యులర్ భావాలతో కానీ అన్ని విషయాల మీద నెహ్రూ కుటుంబం మరి ఆధారపడి ఉన్నది. మరి మనం ప్రజలు నెహ్రూ కుటుంబం ప్రజలనే భావనతోనే ఈరోజు సోనియా గాంధీ గారిని తెలంగాణ వీరవనిత దేవత, ఒక దేవతలాగా మరి నిజంగా కూడా మనం ఎప్పుడు గుండెల్లో దాచుకోవాల్సిన, తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు గుండెల్లో దాచుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. మరి సోనియా గాంధీ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదు. మరి సోనియా గాంధీకి ఎల్లవేళలా ఎప్పుడూ మనం మరి వారి కోసం ఎప్పటికీ మరి ఈ పుట్టినరోజు సందర్భంగా మరి ఎన్నో కార్యక్రమాలు, పళ్ళ కార్యక్రమం కానీ మరి మంచి ఎన్నో యాక్టివిటీస్ చేసి కళను సార్థకతం చేసిన అమృతమూర్తి శ్రీ సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ యావత్తు ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ. సోనియమ్మ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే సోనియమ్మ. కాబట్టి సోనియమ్మ గారి బర్త్డే సందర్భంగా
ఈరోజు మా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మా డీసీసీ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ తల్లి మా సోనియమ్మ గాంధీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సోనియా గాంధీ గారు మాకు తెలంగాణ ఇచ్చి మా కళలను నెరవేర్చింది. మన తెలంగాణ వస్తే మా బ్రతుకులు బాగుపడతాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఈరోజు సోనియమ్మ మాకు ఇచ్చింది. అదేవిధంగా మహిళలకు కూడా పెద్ద పీట వేసింది. 6 గ్యారెంటీలతో పాటు ఇచ్చి ఘనత కూడా మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారిదే. కాబట్టి మహిళలకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మహిళా లోకం కూడా సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మహిళలకు సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేయుచున్న అన్ని విభాగాల ఎంఐఎస్, ఎల్డీఏ, ఐఈఆర్పీలు, సిఆర్పీలు, పీటీఐలు రాష్ట్ర ఎస్ఎస్ జేఏసీ ఆదేశానుసారం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ గుర్తు చేస్తూ తలపెట్టిన సమ్మె ఆవశ్యకతను రాష్ట్ర అధికారులకు, జిల్లా అధికారులకు, మండల విద్యాధికారులకు, రాష్ట్ర జేఏసీ, జిల్లా జేఏసీ మండలంలో పనిచేయుచున్న ఎస్ఎస్ఎన్ కాంట్రాక్టర్ ఉద్యోగులందరూ సోమవారం హుజూర్నగర్లో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే స్థానిక మండల వనరుల కేంద్రంలో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న అన్ని విభాగాలు ఎంఐఎస్, ఎల్డీఏ, ఐఈఆర్పీలు, సిఆర్పీలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, పీఐటీలు రాష్ట్ర ఎస్ఎస్ఏ జేఏసీ ఆదేశానుసారం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ తలపెట్టిన సమ్మె ఆవశ్యకతను రాష్ట్ర అధికారులకు, జిల్లా అధికారులకు, మండల విద్యాధికారులకు, రాష్ట్ర జేఏసీ, జిల్లా జేఏసీ మండలాలలో పనిచేయు ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ సోమవారం హుజూర్నగర్లో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే స్థానిక మండల వనరుల కేంద్రంలో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎస్ఏలో దాదాపు 20 సంవత్సరాల నుండి ఈ కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేయుచున్నాము. మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండానే ఉన్నది. ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 100 రోజుల్లోనే ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరణ చేసి రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నను ఎటువంటి హామీను నిలబెట్టుకోలేదు. అందుకే తప్పని పరిస్థితులలో సమ్మె సైరన్ మోగించవలసిన అవసరం ఏర్పడిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని ఎస్ఎస్ఏలోని అన్ని విభాగాలను రెగ్యులరైజేషన్ చేయాలని, అప్పటి వరకు టైం స్కేల్ ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్పీలు శ్రీనివాస్, గోవింద్, సిఆర్పీలు సైదులు, బ్రహ్మం, రమేష్, ఎల్డీఏ అబ్దుల్ హలీం, ఎంఐఎస్ సమీనా, పీటీఐలు కామల్లరాజు, పాషం శేఖర్, రవి, లక్ష్మి, ఉషారాణి, మున్ని బేగం, విజయలక్ష్మి, బాలా సైదులు, నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సాధిస్తాం 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 సాధిస్తాం. నిలబెట్టుకోవాలి సీఎం ఇచ్చిన హామీని వెంటనే, నిలబెట్టుకోవాలి సీఎం ఇచ్చిన హామీని వెంటనే, సీఎం ఇచ్చిన హామీని వెంటనే. ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, సాధిస్తాం 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 సాధిస్తాం. నిలబెట్టుకోవాలి సీఎం ఇచ్చిన హామీని వెంటనే, నిలబెట్టుకోవాలి సీఎం ఇచ్చిన హామీని. We want justice. We want justice. We want justice. We want. హోదాల్లో పనిచేస్తున్నటువంటి మేమందరం గత 6వ తారీఖు నుండి మండల కేంద్రంలో సమ్మెను చేస్తున్నాం. మేము సమ్మె బాట పట్టాల్సిన కార్యక్రమం ఏంటంటే, గత ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని, ఎస్ఎస్సీ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామనేటువంటి ఇచ్చినటువంటి హామీని వారు నిలబెట్టుకున్నందుకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ 6వ తారీఖు నుంచి సమ్మెను చేస్తున్నాం. ఈ సమ్మెలో భాగంగా సిఆర్పీలు, మెసెంజర్లు, ఐఈఆర్టీలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు,
కేజీబీ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా విధులను బహిష్కరించి మా పే స్కేల్ మరియు రెగ్యులరైజేషన్ కోసం మేము పోరాడుతున్నాం. వెంటనే మా యొక్క సమస్యల్ని సీఎం గారు తీర్చాలని మా అందరి తరపున ఆకాంక్షిస్తున్నాం. అంతేకాకుండా మేము విద్యాశాఖలో అనేకమైనటువంటి పనులని చాలని జీతాలతోటి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మేము పనిచేస్తున్నప్పటికీ మాకు చాలని జీతమే వస్తుంది. వాటిని రెగ్యులరైజేషన్గా వారికి పనికి సమాన వేతనం కల్పించాలని ఈ యొక్క సమ్మె తరపున వారికి మా అన్ని వింగుల తరపున ముఖ్యమంత్రి గారికి మేము విన్నపం చేస్తున్నాం. మా విన్నపాన్ని అతి త్వరలో పరిష్కరించాల్సిందిగా వారిని కోరుతున్నాం. యాదగిరిగుట్ట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు బందారపు భిక్షపతి, మండల అధ్యక్షులు కానుగు బాలరాజ్ గౌడులు మాట్లాడారు. యాదగిరిగుట్ట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు బందారపు భిక్షపతి, మండల అధ్యక్షులు కానుగు బాలరాజ్ గౌడులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత సోనియా గాంధీకే దక్కిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోతున్నా పట్టింపులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ బలిదానాలు ఆపాలని దృఢ నిర్ణయంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తల్లి సోనియా గాంధీకి ఈ రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి విజయవంతంగా 7 ఏడాది కాలం పూర్తి చేసుకుంది. రేవంత్ రెడ్డి పరిపాలనలో ఈ 4 సంవత్సరాలలో కాంగ్రెస్ పాలనతో రాష్ట్రం సుభిక్షంగా అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరిస్తుందని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గాంధీ కుటుంబం దేశానికి వారి ప్రాణాలు కోల్పోయిన దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగడం వారి నైజమని అన్నారు. భారతదేశంలోనే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినం భారతదేశం అంతటా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నందుకు, అలాగే మా యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాలకి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈరోజు 78వ సోనియా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆమెకు కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఈ రోజుకు 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఒక దేవత తెలంగాణ ఇచ్చిన తల్లిగా అభివర్ణించుకుంటూ అందరూ ప్రతి ఒక్కరూ ఒక పండుగ వాతావరణం నెలకొల్పుకుంటూ ఈరోజు కూడా గాంధీ భవన్లో కూడా ఒక పండుగ వాతావరణం నెలకొల్పుకుంటూ ఈరోజు మన యాదగిరిగుట్ట పట్టణంలో మొత్తం మీద జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాలాభిషేకం చేయడం జరిగింది. ఒకవైపున పార్టీ అంతా తుడిచిపెట్టుకుపోయినా దాన్ని లెక్క చేయకుండా గత 70 ఏళ్లుగా ఇక్కడ పడుతున్న బాధలు చూసి తెలంగాణని మనందరికీ కూడా ఒక కానుకగా అందజేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని అందించిన శ్రీమతి సోనియా గాంధీ గారు మా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లి ప్రజలందరికీ సేవ చేసే విధంగా ఉన్న ఫ్యామిలీ, త్యాగాల ఫ్యామిలీ. ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ, ఆ తర్వాత ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ,
ఇప్పుడు సోనియా గాంధీ గారు ఎక్కడ కూడా బెరకకుండా తునకకుండా పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా వారి ఆశయ సాధనలో రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీలో పెట్టడం జరుగుతూ ఉంది. ధనిక తెలంగాణ తల్లి కాకుండా పేద తెలంగాణ తల్లి, ఒక పేద మహిళ మన బావి దగ్గర, చెలక దగ్గర, చేను దగ్గర పండగ చేసుకునే పని చేసుకునే మహిళ ఎలా ఉంటుందో అలాంటి మహిళా ప్రతిరూపాన్ని తీసుకొచ్చి ఈరోజు సెక్రటరీలో పెట్టడం జరుగుతుంది. వారికి ప్రత్యేకమైన తెలంగాణ ప్రజల పక్షాన, మా యాదగిరిగుట్ట ప్రజల పక్షాన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా బీర్ల ఎల్ఏ గారు కూడా ఎంతో కృషితో ఈరోజు వానలు లేకుండా కరువుతో ఉన్న ఆలేరు నియోజకవర్గం 112 చెర్లు నింపి ఈరోజు జలదాతగా ఇక్కడ వాళ్ళు ఉండడం జరిగింది. వారందరి కృషితోటి నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ క్రీడాకారుడు రాచూరు వెంకటసాయి ఇటీవల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన 68వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్-17 బాలుర ఫుట్బాల్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి నల్గొండకు విచ్చేసిన సందర్భంగా సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠిని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి దగ్గుపాటి విమల ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రీడాకారుడిని అభినందించారు. నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ క్రీడాకారుడు రాచూరు వెంకటసాయి ఇటీవల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన 68వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 బాలుర ఫుట్బాల్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి నల్గొండకు విచ్చేసిన సందర్భంగా సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠిని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి దగ్గుపాటి విమల ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రీడాకారుడిని అభినందిస్తూ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణతో నిరంతరం సాధన చేస్తూ మన జిల్లా నుండి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్రీడాకారులుగా ఎదగాలని వెంకటసాయికు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజ్ కుమార్, జిల్లా ఉన్నతాధికారులు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు, రాచూరి గణేష్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కలిసి కేక్ కట్ చేసి టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కలిసి కేక్ కట్ చేసి టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నాంపల్లి మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులంతా కలిసి నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం నాంపల్లి మండల మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య సత్యన్యూస్తో మాట్లాడుతూ నాంపల్లి మండలం 32 గ్రామ పంచాయతీలు కలిగిన అతిపెద్ద మండలమని, నాంపల్లి మండలం నుండి జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల పట్టణ కేంద్రాలకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున సరైన అత్యవసర సమయంలో చికిత్స కొరకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, ఇదే విషయాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నాంపల్లి మండలంలో అన్ని వసతులు కలిగిన 100 పడకల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతిరెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు గఫార్, గజ్జల శివరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నేతాల కొండల్, మాజీ సర్పంచ్ మల్గిరెడ్డి చంద్రారెడ్డి, వీరమల్ల సందీప్ గౌడ్, కోరె యాదయ్య, త్రివేణి సంఘం చైర్మన్ ఈద శేఖర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ దండిగ సత్తయ్య, డైరెక్టర్ తిరుమణి సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచులు ఎదుళ్ల రాములు, సంగెం గణేష్, మైనార్టీ నాయకులు చాంద్ పాషా, నాంపల్లి టౌన్ శాఖ పానగంటి వెంకటయ్య,
నిమ్మల వెంకటరెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, కస్తూరి గోవర్ధన్, యూత్ కాంగ్రెస్ సభ్యులు గాదెపాక నాగరాజు, కాంగ్రెస్ నాయకులు కుందారపు వెంకటయ్య, మారపాకుల కొండలు, నారోజు ఆచారి, మహిళా కాంగ్రెస్ నాయకులు బిరుదోజు యాదమ్మ, సబ్బి అరుణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన గీత అన్న గీతాడు. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. తెలంగాణ ప్రకటించిన సోనియమ్మ నీకు పాత్ర పోషించిన శ్రీమతి సోనియా గాంధీ గారికి నా తరఫున తెలంగాణ సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 4 కోట్ల మంది ప్రజల సంతోషం కోసం, 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష 40 ఏళ్ల పోరాటాన్ని నెరవేర్చిన సోనియా గాంధీ గారు డిసెంబర్ 9వ తారీఖు మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారి 79వ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా అసెంబ్లీ ఆవరణలో, సెక్రటరియట్ ఆవరణలో మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రిమండలి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఈనాడు కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మేము నాంపల్లిలో కూడా మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారి బర్త్డే అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించి నాంపల్లిలో ఉన్నటువంటి మౌలిక వసతులే అనుకోండి, స్థానికంగా నాంపల్లి మండలానికి సంబంధించిన సమస్యల మీద మేము ఇలా విజిట్ చేయడం జరిగింది. దానికి మా ప్రభుత్వ ఆసుపత్రిలో మాకున్నటువంటి సమస్యలను మేము పరిశీలించడం జరిగింది. అందులో ఉన్న బర్త్డే సందర్భంగా అందులో ఉన్న పేషెంట్లకు కూడా మేము పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అభివృద్ధి ధ్యేయంగా నిత్యము ఎప్పుడు నిద్రలో కూడా ఎప్పుడు లేచిన అభివృద్ధి అని మాకు నాంపల్లి మండలానికి దాదాపుగా ఈనాడు ఏమి అడిగితే అది కాదనకుండా ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు నాంపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ జన్మదిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షుడు కత్తిరాజు రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్కారం.
తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ప్రధాత అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ పుట్టినరోజు సందర్భంగా అశేష భారతదేశానికే కాకుండా తెలంగాణ ప్రజలకు నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మన యొక్క స్వేచ్ఛ గాలి పీల్చుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఇది ఆ యొక్క జన్మదిన శుభాకాంక్షలు. అయితే ఈరోజు ఈ తెలంగాణ ఈ రకంగా మనం అభివృద్ధి పరుగులు పెడుతుందంటే ఈరోజు మనం సొంతంగా స్వేచ్ఛావాయువు పీల్చుకున్నటువంటి ఆ యొక్క మహాతల్లి మన తెలంగాణ పాలిట దేవతామూర్తి అయినటువంటి సోనియా గాంధీ చలవ వల్లే, సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం వల్లే ఈరోజు మన సొంత రాష్ట్రంలో సగర్వంగా మన యొక్క స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాం. ఈ తల్లి యొక్క ఆదర్శంతో తల్లి యొక్క తన పిల్లలు ఎట్లయితే చూసుకుందో తెలంగాణ కూడా ఒక వేరే వాళ్ళ మధ్యన ఒక ఆంధ్ర రాష్ట్రంతో వాళ్ళతో ఈ పిల్లల మధ్య సఖ్యత లేకుండా పెరిగి ఎలాంటి ఇబ్బందులు పడుతుందో అలాంటి ఇబ్బందులైనటువంటి తెలంగాణ తల్లిని గమనించి గుర్తించి ఆమె మన యొక్క శోకాన్ని, మన యొక్క బాధను, మన యొక్క అభివృద్ధికి వెనకబాటుతనాన్ని అన్ని గమనించి ఆమె ఈ రాష్ట్రాన్ని సిద్ధిస్తానికి, ఈ రాష్ట్రాన్ని మనందరికీ కూడా హైదరాబాద్తో ఉన్నటువంటి రాజధాని ఉన్నటువంటి నగరాన్ని మనకు ఆమె అందించడం జరిగింది. ఆమె స్ఫూర్తితోటి మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో కానీ గతంలో జరిగిన తప్పులు కాకుండా మన ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత మొదటిగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మన కాంగ్రెస్ గవర్నమెంట్ స్ఫూర్తితోటి మనం అన్ని కార్యక్రమాల్లో ముందరికి పోతామని ముందరికి ఇక్కడ నుంచి అంతే 10 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు వెనకబడ్డ తెలంగాణని 10 ఏళ్లలో ఎంతే ధ్వంసం జరిగిందో ఈ రాబోయే 5 సంవత్సరాలే కాకుండా మరో 10-15 సంవత్సరాలు మనం ఈ తెలంగాణ గడ్డ మీద ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకుపోయి దేశంలో కాదు ప్రపంచాన్నే ముందు చూపు చూసేటట్టుగా ఈ ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండేటట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోవడంలో మన కాంగ్రెస్ పార్టీ ఎంతో ముందుంటుందని. భగవద్గీత జయంతిని పురస్కరించుకొని దేవాలయాలు, ధార్మిక సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 9 నుండి 15 వరకు గీతా జయంతి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐక్యవేదిక కన్వీనర్ ఎన్సిహెచ్ వేణుగోపాలాచార్యులు, కో కన్వీనర్లు నాగవెల్లి ప్రభాకర్, పర్వతం శ్రీధర్ కుమారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భగవద్గీత జయంతిని పురస్కరించుకొని దేవాలయాలు, ధార్మిక సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 9 నుండి 15 వరకు గీతా జయంతి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐక్యవేదిక కన్వీనర్ ఎన్సిహెచ్ వేణుగోపాలాచార్యులు, కో కన్వీనర్లు నాగవెల్లి ప్రభాకర్, పర్వతం శ్రీధర్ కుమారులు ఒక ప్రకటనలో తెలిపారు. వారోత్సవాలలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక భగవద్గీత పారాయణం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి నుండి శనివారం వరకు పట్టణంలోని అన్ని దేవాలయాలలో సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, అలాగే ముగింపుగా డిసెంబర్ 15న స్థానిక రవి మహల్లో ప్రతి సంవత్సరం లాగానే 1000 మంది భక్తులచే సామూహిక భగవద్గీత పారాయణం, శాస్త్రగల గీతార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ జీయర్ స్వామి వారు పాల్గొని భక్తులకు తమ ఆధ్యాత్మిక ప్రవచనాన్ని అందజేశారని, కావున సూర్యాపేట పట్టణ పరిసర గ్రామాల భక్తులు వందలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డిలు అన్నారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డిలు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు పార్టీ శ్రేణులతో కలిసి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా ప్రతిపక్ష పార్టీల నేతలు కళ్ళుండి చూడలేకపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీల అసత్య ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు ఎప్పుడైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. దమ్ముంటే ప్రతిపక్షాలు చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు మంత్రి కోమటిరెడ్డిపై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇకనైనా అసత్య ఆరోపణలు మానుకోవాలని, లేని పక్షంలో తగిన రీతిలో గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జూలకంటి శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి, కత్తలకోటి, బషీర్, ఇటికాల శ్రీనివాస్, ఏఏ ఖాన్, జూలకంటి సైదిరెడ్డి, దుబ్బరూప, నాగమణిరెడ్డి, సూర్రెడ్డి సరస్వతి, జూలకంటి ధనలక్ష్మి, నాంపల్లి భాగ్య, లలిత, వంగల అనిల్ రెడ్డి, పిల్లిగిరి యాదవ్, గాలి నాగరాజు, కూసుకుంట్ల రాజిరెడ్డి, నంద్యాల వీర బ్రహ్మానందరెడ్డి, మామిడి కార్తిక్, పాదం అనిల్, జానీ జంజీరాల గిరి, తబ్రేజ్ శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఎవరైతే క్యాంప్ ఆఫీస్లో మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మన సోనియా గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఈ సెలబ్రేషన్లో పాల్గొంటున్న టౌన్ కాంగ్రెస్ మోహన్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ గారు, లక్ష్మయ్య గారు జెడ్పీటీసీ గారు, జూకూరి రమేష్ మార్కెట్ చైర్మన్ గారు, సంపత్ రెడ్డి గారు, మరియు మాజీ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి గారు, ఏ ఖాన్ గారు, ఉన్న నాయకులందరికీ, కౌన్సిలర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఏదైతే సోనియా గాంధీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పోతుందని తెలిసి కూడా ఆంధ్రాలో తెలంగాణ ఇచ్చి ఏదైతే మంత్రి గారి త్యాగం ఆ రోజు 1200 బలిదానాలు అనుకోని మంత్రి గారు రాజీనామా చేసి పార్టీ మీద ఫోర్స్ పెట్టి ఈ తెలంగాణ డిసెంబర్ 9న మనం తెలంగాణ దివస్గా ప్రకటించుకున్నాము. అదే సోనియా గాంధీ గారి బర్త్డేని మనమందరం ఆ సోనియా గాంధీ గారు ఏదైతే త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసి ఇచ్చిన ఈ తెలంగాణను మనం కాపాడుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్ళ దొంగ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు బడు బలిగిన వర్గాలకు డెవలప్మెంట్ అంటే ఏదో చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. మనందరం కాంగ్రెస్ పార్టీ జెండా వీడకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్టీ సూచించిన ప్రతి ప్రోగ్రాం చేసుకుంటా ఏదో సోషల్ మీడియాలో పార్టీ మీద అనవసరంగా అబద్ధాలు ఇస్తున్నారు. మన మంత్రి గారు డెవలప్మెంట్ చేస్తే 5 నెలలు ఎలక్షన్ కోల్పోతే 7 నెలలు ఏం చేస్తామంటే కళ్ళకు కనిపిస్తలేవు. నల్గొండ పట్టణంలో కానీ అండర్ గ్రౌండ్ కానీ సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అలాగే మనకి ఏదైతే బైపాస్ తీసుకొచ్చాడు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏందమ్మా అంటే ఉన్న గత ప్రభుత్వం 2014 చేసిన ఎల్లెంల ప్రాజెక్టు ఒక 90 కోట్లు ఏలేని ప్రభుత్వం ఈరోజు మన గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న నాయకులు అలాగే శ్రీశైలం టన్నెల్ అనుకోండి 14 లోపల మనం ఎన్నో సబ్సిడీలు తెచ్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 8 తెచ్చుకున్నాం. 2 జూనియర్ కాలేజ్ కనగల్ తిప్పర్తి జూనియర్ కాలేజ్ ఘాట్ రోడ్లు ఏదైతే లక్సాఫ్ దర్గా అనుకోండి బ్రహ్మగారి గుట్ట అనుకోండి నల్గొండ చుట్టుపక్కల 380 కోట్ల ఆర్ఎన్బి రోడ్లు అనుకోండి 90 కోట్ల పిఆర్ రోడ్లు అనుకోండి అలాగే మనం 60 రోజుల్లో మనకు సబ్స్టేషన్ పూర్తి చేసాం. త్వరలో నల్గొండ పట్టణంలో ఒక్క సబ్స్టేషన్ తెలియకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. అదే మెడికల్ కాలేజ్ ఓన్లీ స్లాబ్ లేసి వదిలిపెడితే
సంవత్సరం కాలంలో మొత్తం బిల్లు ఇచ్చి పేమెంట్ చేసి మెడికల్ కాలేజ్ ప్రారంభం మంత్రి గారు చేశారు. అదే మెడికల్ కాలేజ్లో నర్సింగ్ కాలేజ్ శంకుస్థాపన చేస్తాం, అది కూడా సంవత్సరంలో పూర్తి చేస్తాం. అదే దానిలో డెంటల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేపిస్తున్నాం. దాని పక్కన 300 కోట్ల ఇంటిగ్రేటెడ్ హాస్టల్, బడుగు బలహీన వర్గాల ఏదైతే హాస్టల్స్ ఇచ్చి గురుకులాలు ఇచ్చి ప్రైవేట్ బిల్డింగ్లో ఉంచి వాళ్ళని పిల్లల విద్యార్థుల చూస్తే అక్కడ వాళ్ళని చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. దాని మంత్రి గారికి వహిస్తున్నటువంటి అన్న గుమ్మల్ మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి అన్న గురి శ్రీనివాస్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ అబ్బగూరు రమేష్ గారికి, లక్ష్మణ గారికి, జూకూరు రమేష్ అన్న గారికి, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కౌన్సిలర్లకు, మహిళా అధ్యక్షురాళ్ళు, అలాగే అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరం కూడా ఇప్పటివరకు అందరం యూనిటీగానే పనిచేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ఎలక్షన్ కూడా ఇట్లా యూనిటీగా పనిచేసుకుంటూ వస్తే రేపు మున్సిపల్ ఎలక్షన్లు కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ మంచి మెజార్టీతో గెలిచి అందరం కూడా మనమే కైవసం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరం కూడా ఇంతే యూనిటీగా పనిచేయాలని కోరుకుంటూ అమ్మ సోనియా గాంధీ పుట్టినరోజుని ఈరోజు అందరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన సింధు మొబైల్స్ ప్రొప్రైటర్ వడ్డెగోని మల్లేష్ స్వామి గాయత్రి దంపతుల నివాసంలో ఆదివారం శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పటం పూజ అభిషేక కార్యక్రమాలను గురుస్వాములు వెలుగు యాదయ్య, గోవర్ధనాచారి, సముద్రాల దైవదినం పగిల శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన సింధు మొబైల్స్ ప్రొప్రైటర్ వడ్డెగోని మల్లేష్ స్వామి గాయత్రి దంపతుల నివాసంలో ఆదివారం శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పటం పూజ అభిషేకం కార్యక్రమాలను గురుస్వాములు వెలుగు యాదయ్య, గోవర్ధనాచారి, సముద్రాల దైవదినం పగిళ్ల శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం అయ్యప్ప ఆంజనేయ స్వాములకు మల్లేష్ స్వామి గాయత్రి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రావుల నరసింహగౌడ్ స్వామి, రావుల సైదుల్ గౌడ్, ఆర్ఎస్ స్వామి, రావుల ఏడుకొండల గౌడ్ స్వామి కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప, ఆంజనేయ స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికైనా నష్టం లేదు ఆపి సోమవారం సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంటు రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మిర్యాలగూడలోని స్థానిక రాజీవ్ చౌక్ వద్ద కేక్ కట్ చేసి సోనియమ్మకు ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోమవారం సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంటు రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మిర్యాలగూడలోని స్థానిక రాజీవ్ చౌక్ వద్ద కేక్ కట్ చేసి సోనియమ్మకు ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని కొనియాడారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉందంటే సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఫ్రీ బస్, ఆరోగ్యశ్రీ 10 లక్షలకి పెంపు, రెసిడెన్షియల్ స్కూళ్లు, 2 లక్షల రుణమాఫీ, సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, బంటు, గిరి, నక్కలింగయ్య, డి రంగా, కోలా రవి, సైదులు, నాగరాజు, ఎల్లయ్య, సోమయ్య, మహిళా కార్యకర్తలు రాధిక, మౌనిక, లక్ష్మి, సాలమ్మ, రావులమ్మ తదితరులు పాల్గొన్నారు. స్లోగన్ సార్ ఇటు పక్క చూడండి సార్ ఒకసారి. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, పొత్తు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, పొత్తు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. జై సోనియమ్మ. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో 40వ వార్డు నందు సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ 78వ జన్మదిన వేడుకలను పాలాభిషేకంతో ఘనంగా ఇక్కడ మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 60 కోట్ల జనాభా ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా సోమవారం తిప్పర్తి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి మాట్లాడారు. ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు ప్రస్తుత రాజ్యాంగ సభ సభ్యురాలు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా సోమవారం తిప్పర్తి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ చొరవతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన చేసిన ఈరోజు తెలంగాణ ప్రజలు మర్చిపోలేరని రోజు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని గుర్తించి వేలాది మంది అమరవీరుల బలిదానాలకు చెల్లించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసినా తన దృఢ నిర్ణయానికి కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించారన్నారు. తెలంగాణ జాతి యావత్తు సోనియా గాంధీకి రుణపడి ఉంటుందని, సోనియా గాంధీ మేలు తెలంగాణ సమాజం మరచిపోలేనిదన్నారు. కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులలో ఉన్న సమయంలో పార్టీకి సారథ్యం వహించి 2004-9లలో 2 పర్యాయాలు కేంద్రంలో యూపీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదిమూలం ప్రశాంత్, కుక్కల రమేష్ రెడ్డి, గుండు శ్రీనివాస్ గౌడ్, ఆదిమల్ల సురేష్, వంగూరు గిరి, శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ గౌస్, వంగూరి కిరణ్, బండి సంజీవ, సైదులు, మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు. ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఈడ జరుపుకుంటున్న సందర్భంగా విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులకు సోనియా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా దీనావస్థలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించినటువంటి సోనియా గాంధీ గారు కేంద్రంలో 2 పర్యాయాలు యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా తృణప్రాయంగా త్యజించి దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేసేది దేశ పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దులు. అదేవిధంగా ప్రత్యేకంగా మన తెలంగాణ జాతి ఆశాంతము, తెలంగాణ జాతి ఆశాంతము సోనియా గాంధీకి రుణపడి ఉంటుంది. దశాబ్దాల పాటు పోరాటాలు చేసి ఎందరో అమరవీరులు నేల కొరిగిన పరిస్థితులను గ్రహించి ఇక్కడ విద్యార్థుల బలిదానాలను గుర్తించి అన్యాయానికి విచక్షణ గురవుతున్నటువంటి తెలంగాణ పరిస్థితిని గుర్తించి సోనియా గాంధీ ప్రకటన చేసిన ఈరోజు ప్రకటన చేసిన రోజు ఈరోజు. ఈ సందర్భంగా మనం అందరం అన్ని కేంద్రాల్లో ఉద్యమాలు చేస్తున్నాం. ఆ రోజు ప్రకటన వచ్చిన రోజు తిప్పర్తి మండల కేంద్రంలో అందరూ ఉద్యమకారులము పోలీస్ స్టేషన్లో ఉన్నాము. అర్ధరాత్రి ప్రకటన పోలీస్ స్టేషన్లో విన్నాము. కానీ తెల్లారి మనం విజయోత్సవాలు జరుపుకునే సమయానికి ఆంధ్ర రాజకీయ పార్టీలు అన్ని తమ కుట్రలతో, కుయుక్తులతో రాజీనామాల డ్రామాలు ఆడి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్నాయి. అయినా కూడా ఇచ్చిన మాట కట్టుబడి సోనియా గాంధీ అన్ని ప్రయత్నాలను మొదలుపెట్టి శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలతోటి చర్చలు జరిపి అందరినీ ఒప్పించి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆ కుటుంబం మొత్తం బందిపోట్ల దొంగ ముఠాలాగా రాష్ట్రాన్ని దోచుకుంది. 10 సంవత్సరాల తర్వాత కూడా అదేవిధంగా జరిగితే ప్రజలు మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యంతో ఇచ్చిందో సోనియా గాంధీ ఆ కళ నెరవేరుస్తూ తిరిగి సంవత్సరం క్రితం మన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యాన్ని ఇక్కడ తెలంగాణలో ఇందిరమ్మ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు సాగుతుంది. తెలంగాణ ప్రజలందరూ ఈ సందర్భంగా సోనియా గాంధీ గారికి ఆశీర్వాదాలు ఇవ్వాలి, శుభాకాంక్షలు తెలుపుదాం, ఆమె కలకాలం వర్ధిల్లాలని కోరుకుందాం. జై
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనా ఉందని తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సామాజిక తెలంగాణ ఉద్యమకారులు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు సావిత్రిబాయి పులే జాతీయ విశిష్టత సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తే అందుకు భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల మనోభావాలకు విరుద్ధంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను మార్చడం సరికాదన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన విగ్రహం సాధారణ మహిళ వలె ఉందన్నారు. తెలంగాణ తల్లి అంటే దేవతామూర్తి రూపం ఉట్టిపడేలా ఉండాలని అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరాలోచించాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు రుణమాఫీ, ప్రజలకు కావాల్సిన అన్ని సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యాన్ని కూడా ప్రజలకు ఉచితంగా అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో చెప్పినట్టు తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజములను ఇస్తానని ఇంతవరకు అది అమలు చేయలే. తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం ఫనంగా పెట్టిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. వారికి పెన్షన్ మంజూరు చేయాలని, వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవాత్ కిషోర్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి మండారి గోవర్ధన్ గౌడ్, ఐతగోని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, రాపర్తి జానయ్య, పగేపురం నరసయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, నా తోటి వ్యాపారులకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చేయడం తెలంగాణ గవర్నమెంటు మన ఒక దేవతా స్వరూపంగా ఉండాలి. కానీ ఆ తల్లి యొక్క రూపం చూస్తే ఒక రైతు బిడ్డ లెక్క ఆ తల్లి తెలంగాణ తల్లి మన గుర్తుకొస్తే తెలంగాణ ఒక దేవతా స్వరూపంగా ఉండాలి. కానీ ఇలా ఉండడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని కూడా సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. 7 కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ తల్లి. ఆ తెలంగాణ తల్లి చూస్తే మన గుర్తుకొచ్చేది ఒక కిరీటము, ఆ తల్లి బంగారు నగలతోని చక్కటి రూపం, చక్కటి సౌందర్యం, చక్కటి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం విగ్రహాలు మారుస్తే ప్రజల బతుకులు మారవు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎంతోమంది గురుకుల పాఠశాల కానీ విద్యార్థులు కానీ కలకాలం జరుగుతున్నాయి. వాళ్ళకి నాణ్యతమైనటువంటి ఆహారము అందించాలి. స్కూళ్ళల్లో, గురుకుల పాఠశాలలో, కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. ప్రజలకు మంచి పోషకాహారం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, కలకలం రేపుతున్నాయి స్కూళ్ళల్లో కూడా. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, ప్రజలకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం అనేది అందిస్తే చాలా బాగుంటుంది. వైద్యం కూడా అందక కార్పొరేట్ హాస్పిటల్కి పోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అదే కార్పొరేట్ స్థాయిలో కూడా వైద్యాన్ని ప్రతి పేదవానికి అందిస్తే ప్రజలకు ఉపయోగపడేది కూడా తెలియజేసుకుంటున్నా. ఉచిత పథకాలను అన్నీ రద్దు చేసి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉచిత విద్యా వైద్యాలను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలుసుకుంటున్నా. తెలంగాణ తల్లి అనేది ఒక మనకు ఆరాధ్య దైవంగా ఆరాధిస్తాం. అలాంటి దైవతా స్వరూపాన్ని అట్లా మార్చడం చాలా తెలంగాణ ప్రజలందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. కావున గౌరవనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరొకసారి ఆలోచించి తెలంగాణ తల్లి దేవత స్వరూపంగా మార్చాలని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పేరున పట్టణ అధ్యక్షుడు జలసత్యం గౌడ్ గారికి, జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ గారికి, జిల్లా కోశాధికారి పాలశైలి గారికి, ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడ పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి వెంకన్న గారికి, మరి మారయ్య గారికి, మల్లయ్య గారికి, ఆకుల మారయ్య గారికి, మన జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గారికి మరి పేరున వారి యొక్క నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. తేలకంటిగూడెం గ్రామం కనగల్ మండలానికి చెందిన నామిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి సోమవారం నల్గొండ ప్రాంతంలో తీవ్రమైన గుండెపోటుతో హఠాత్ మరణం చెందారు. ఇటువంటి సమయంలో వారి కుటుంబ సభ్యులను సంప్రదించగా ప్రవీణ్ కుమార్ రెడ్డి మరణానంతరం నేత్రదానానికి అంగీకరించినారు. వీరి అంగీకారంతో పట్టణ ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ హరినాథ్, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావు గ్రామానికి వెళ్లి నేత్రదానాన్ని సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలకంటిగూడెం గ్రామం కనగల్ మండలానికి చెందిన నామిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి సోమవారం నల్గొండ ప్రాంతంలో తీవ్రమైన గుండెపోటుతో హఠాత్ మరణం చెందారు. ఇటువంటి సమయంలో కూడా వారి కుటుంబ సభ్యులైన తండ్రి లింగారెడ్డి, మాతృమూర్తి నాగమణి, భార్య గీతాంజలి, కుమారులు లౌకికారెడ్డి, దేవ్ మౌకిక్ రెడ్డి, తమ్ముడు హనుమంత్ రెడ్డిను సంప్రదించగా ప్రవీణ్ కుమార్ రెడ్డి మరణానంతరం నేత్రదానానికి అంగీకరించారు. వీరి అంగీకారంతో పట్టణ ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ హరినాథ్, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావు సాయంత్రం 5 గంటల సమయంలో తేలకంటిగూడెం గ్రామానికి వెళ్లి నేత్రదానాన్ని సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరి మరణం ఎంతో బాధాకరమైనదని, ఇటువంటి సమయంలో కూడా కుటుంబ సభ్యులంతా ముందుగా వచ్చి నేత్రదానం చేయుట చాలా గొప్ప మనసును చాటుకోవడమేనని, అందుకే నేత్రదాత భక్త కన్నప్పగా కీర్తించబడతారని డాక్టర్ హరనాథ్ తెలిపారు. సేకరించిన నేత్రాలను, కార్నియా అను కంటి పొరలను హైదరాబాద్లోని ప్రముఖ అగర్వాల్ హై హాస్పిటల్కు పంపించి 72 గంటలలోగా కార్నియా అంధత్వంతో బాధపడుతున్న 2 నుండి 4 అంధులకు కెరటోప్లాస్టీ అను శస్త్రచికిత్స ద్వారా ఆపరేషన్ చేసి కంటి చూపును తెప్పించి వారి కుటుంబాలలో ఆనందాన్ని నింపవచ్చని అన్నారు. వారు కూడా మనలాగే ఈ అందమైన ప్రపంచాన్ని 15 రోజుల్లోగా చూస్తారని డాక్టర్ పుల్లారావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం గొర్రెల కాపరుల సంఘం నాయకులు 2వ విడత గొర్రెల పంపిణీ వెంటనే ప్రారంభించి నగదు బదిలీ ద్వారా అమలు చేయాలని కోరుతూ సోమవారం గొర్రెల మేకల పెంపకదారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కె గంగాధర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెపురం రాజు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం గొర్రెల కాపర్ల సంఘం నాయకులు 2వ విడత గొర్రెల పంపిణీ వెంటనే ప్రారంభించి నగదు బదిలీ ద్వారా అమలు చేయాలని కోరుతూ సోమవారం గొర్రెల మేకల పెంపకందారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కె గంగాధర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మధ్యపురం రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకంలో 2వ విడతగా జిల్లాలో 1300 యూనిట్లు రావాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నగదు బదిలీ ద్వారా ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చి ఏడాదైనా అమలు చేయలేదని, ప్రభుత్వాలు గొర్రెల కుర్మలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని విమర్శించారు. జిల్లాలో 342 మంది 43,750 రూపాయల చొప్పున 3 ఏళ్ల కిందట డీడీలు తీసి కలెక్టర్ ఖాతాలో జమ చేయగా ప్రస్తుత ప్రభుత్వం వారికి డబ్బులు తిరిగి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకంలో 700 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందనే సాకుతో ఏడాదిగా గొర్రెల పంపిణీ ఆగిపోయింది. అవినీతిపై విచారణ వేగవంతం చేయాలని
గొర్రెల మేకల పెంపకందారుల సంఘం డిమాండ్ చేస్తున్నది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహం, సహాయ కార్యదర్శులు కొండే శ్రీశైలం, జోగు శ్రీనివాస్, సంఘం సీనియర్ నాయకులు చేగూరి నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు పాక జహంగీర్, తుమ్మేటి బాలకృష్ణ, మన్నెబోయిన రాజలింగం, నారి వెంకటేశం, కండెం బీరప్ప, దయ్యాల మల్లేష్ పాల్గొన్నారు. వర్ధిల్లాలి గొర్రెల మేకల పెంపకందారుల సంఘం, వర్ధిల్లాలి గొర్రెల మేకల పెంపకందారుల సంఘం, అమలు చేయాలి ఎన్నికల హామీలు, అమలు చేయాలి ఎన్నికల హామీలు. రెండో విడత గొర్రెలు నగదు బదిలీ ద్వారా అమలు చేయాలి. రెండో విడత గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టాలి. అవినీతికి తావు లేకుండా రెండో విడత గొర్రెల పంపిణీ నగదు బదిలీ ద్వారా అమలు చేయాలి. అమలు చేయాలి ఎన్నికల హామీలు, అమలు చేయాలి ఎన్నికల హామీలు. రెండో విడత గొర్రెలు నగదు బదిలీ ద్వారా అమలు చేయాలి. రెండో విడత గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టాలి. అవినీతికి తావు లేకుండా రెండో విడత గొర్రెల తమకు గౌరవేతనం, ఇతర సదుపాయాలు పెంచినందుకు గాను కృతజ్ఞతగా సూర్యాపేట జిల్లా హోంగార్డ్స్ సోమవారం ఇందిరమ్మ కాలనీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. తమకు గౌరవ వేతనం, ఇతర సదుపాయాలు పెంచినందుకు గాను కృతజ్ఞతగా సూర్యాపేట జిల్లా హోంగార్డ్స్ సోమవారం ఇందిరమ్మ కాలనీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. హోంగార్డుల దినభత్యం 921 నుండి 1000కి పెంపు, వీక్లీ పరేడ్ అలవెన్స్ నెలకు 100 నుండి 200కి పెంపు, విధుల నిర్వహణలో సహజ మరణం పొందిన లేదా ప్రమాదవశాత్తు మరణం కలిగిన హోంగార్డ్స్ కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయడం. ఇవే కాకుండా ఆరోగ్యశ్రీ హెల్త్ స్కీమ్ను హోంగార్డ్స్కు వర్తింపచేసే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ఇవన్నీ కూడా జనవరి నెల 2025 నుండి అమలులోనికి వస్తాయి ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంగార్డ్ జీతాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని హోంగార్డ్స్ చాలా సంతోషాలను వ్యక్తం చేస్తూ వారి వారి కార్యాలయాలలో పాలాభిషేకాలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక బస్టాండ్ సమీపంలో సిపిఐ పార్టీ ఆలేరు నియోజకవర్గ కమిటీ మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య ఆధ్వర్యంలో కామ్రేడ్ పోటు ప్రసాద్, ఎన్ బా మల్లేష్ సంతాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక బస్టాండ్ సమీపంలో సిపిఐ పార్టీ ఆలేరు నియోజకవర్గ కమిటీ మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య ఆధ్వర్యంలో కామ్రేడ్ పోటు ప్రసాద్, ఎన్ బామల్లేష్ సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు పాల్గొని మాట్లాడుతూ వీళ్ళిద్దరి అకాల మరణానికి చింతిస్తున్నామని, విద్యార్థి ఉద్యమ నాయకుల నుండి నేటి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎదిగిన వారిని, వీరి మరణాన్ని పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్, జిల్లా సీనియర్ నాయకులు ఐలి సత్తయ్య, కల్లెం కృష్ణ, ఉప్పల ముత్యాలు, కొల్లూరి రాజయ్య, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు కందుల మధు, సిపిఐ మండల కార్యదర్శులు గాదగాని మాణిక్యం, కల్లవెల్లి మహేందర్, చిగురుల లింగం, బబ్బరి శ్రీధర్, పేరబోయిన మహేందర్, పోతు ప్రవీణ్, చౌడబోయిన పరశురాములు, తెడ్డు ఆంజనేయులు, మాటూరి జానమ్మ, నమిల స్వాతి తదితరులు పాల్గొన్నారు. అవ్వటం జరిగింది. అట్లా పోతే పార్టీగా కొనసాగుతూ మెడ్చల్ జిల్లాలో కానీ బాలమల్లేష్ గారి యొక్క నాయకత్వం చొరవతోని
బాలమల్లేష్ గారు తెలుసుకోవడం జరిగింది. ఈనాడు ఇలా వారు వారి యొక్క అనుభవాలను, వారి యొక్క సూచనలను, వారి యొక్క విధానాలను కూడా తీసుకొని ఆడుకుంటాం, మేము పాట పాడుకుంటాం, మేము ఆటలాడుకుంటాం. వీరులారా లాల్ సలాం, షురులారా లాల్ సలాం, వీరులారా లాల్ సలాం, షురులారా లాల్ సలాం. హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ తల్లిగా కాకుండా కాంగ్రెస్ పార్టీ తల్లిగా రూపుదిద్దుకుందన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. డిసెంబర్ 9వ తేదీ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజును తెలంగాణ దివాసుగా ప్రకటించుకున్న బీఆర్ఎస్ నాయకులు. పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు. యాదగిరిగుట్ట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు. జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడిని అభినందించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. నేటి నుండి భగవద్గీత జయంతి వారోత్సవాలు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు. మల్లేస్వామి గాయత్రి దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పటం పూజ, అభిషేకం, అన్నదాన కార్యక్రమం. మిర్యాలగూడలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. తిప్పర్తిలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. విద్య, వైద్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందించాలన్న పంతంగి వీరస్వామి గౌడ్. ఎవరైనా స్వర్గస్థులైతే 6 నుండి 8 గంటలలోగా నేత్రదానాన్ని చేయొచ్చన్న డాక్టర్ హరినాథ్. గొర్రెల పంపిణీ పథకంలో నగదు బదిలీ ప్రారంభించాలన్న జీఎంపీఎస్ జిల్లా కమిటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోంగార్డ్స్ ఆఫీసర్స్. సిపిఐ పార్టీ ఆలేరు నియోజకవర్గ కమిటీ మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య ఆధ్వర్యంలో కామ్రేడ్ పోర్టు ప్రసాద్, ఎన్ బామల్లేష్ సంతాప సభ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.